భగవద్గీతలో అన్ని గొప్ప శ్లోకాలే. ఏ ఒక్క శ్లోకం పట్టుకున్నా మనకి ఎంతో జ్ఞానం వస్తుంది. భగవద్గీత కించిత్ అధీత, కొద్దిగా అధ్యయనం చేసిన, కించిత్ అంటే కొద్దిగా, అధీత అంటే అధ్యయనం చేసిన భగవద్గీత. గంగాజల లవ కణికా పీత అంటే ధ్యానం కొద్దిగా చేసిన. గంగాజలం అంటే ఇక్కడ ఆకాశ గంగా. ధ్యానంలో ఏమవుతుంది, మనం ఆకాశ గంగాజలం తీసుకుంటాం, పానం చేస్తాం. గంగాజల లవ కణికా పీత అంటే కొద్దిగా ధ్యానం చేసినా సరే. సకృతిపి ఏన మురారి సమర్చ అంటే మురారి అంటే ఒక ఆత్మజ్ఞానం ఉన్న మనిషి, ఒక ఎన్లైటెడ్ మ్యాన్ తో కొద్దిగా సజ్జన సంగతిని చేసిన. క్రియతే తస్య యమేనన్న చర్చ. అలా చేసిన వాళ్ళకి యమలోకంలో అంటే మనం చనిపోయిన తర్వాత వేరే ఏ లోకంలో వెళ్తాం, లోకంలో చర్చ ఉండదు. నువ్వు ఏం చేసావు నాయనా భూలోకానికి వెళ్ళి అని అడుగుతారు. ఈ మూడు చేస్తే అంటే కొద్దిగా భగవద్గీత అధ్యయనం చేసిన, కొద్దిగా ధ్యానం చేసిన, కొద్దిగా సజ్జన సంగతిని చేసిన, పై లోకాల్లో చర్చ ఉండదు. నాయనా నువ్వు హాయిగా ఎక్కడంటే అక్కడ వెళ్ళొచ్చు, నువ్వు ముక్త పురుషుడిగా అంటారు. భగవద్గీతలో అన్ని గొప్ప శ్లోకాలే. ఏ ఒక్క శ్లోకం పట్టుకున్నా మనకి ఎంతో జ్ఞానం వస్తుంది. భగవద్గీత కించిత్ అధీత, కొద్దిగా అధ్యయనం చేసిన, కించిత్ అంటే కొద్దిగా, అధీత అంటే అధ్యయనం చేసిన భగవద్గీత. గంగాజల లవ కణికా పీత అంటే ధ్యానం కొద్దిగా చేసిన. గంగాజలం అంటే ఇక్కడ ఆకాశ గంగా. ధ్యానంలో ఏమవుతుంది, మనం ఆకాశ గంగాజలం తీసుకుంటాం, పానం చేస్తాం. గంగాజల లవ కణికా పీత అంటే కొద్దిగా ధ్యానం చేసినా సరే. సకృతిపి ఏన మురారి సమర్చ అంటే మురారి అంటే ఒక ఆత్మజ్ఞానం ఉన్న మనిషి, ఒక ఎన్లైటెడ్ మ్యాన్ తో కొద్దిగా సజ్జన సంగతిని చేసిన. క్రియతే తస్య యమేనన్న చర్చ. అలా చేసిన వాళ్ళకి యమలోకంలో అంటే మనం చనిపోయిన తర్వాత వేరే ఏ లోకంలో వెళ్తాం, లోకంలో చర్చ ఉండదు. నువ్వు ఏం చేసావు నాయనా భూలోకానికి వెళ్ళి అని అడుగుతారు. ఈ మూడు చేస్తే అంటే కొద్దిగా భగవద్గీత అధ్యయనం చేసిన, కొద్దిగా ధ్యానం చేసిన, కొద్దిగా సజ్జన సంగతిని చేసిన, పై లోకాల్లో చర్చ ఉండదు. నాయనా నువ్వు హాయిగా ఎక్కడంటే అక్కడ వెళ్ళొచ్చు, నువ్వు ముక్త పురుషుడిగా అంటారు.